రుద్రాక్ష వైభవం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రీం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. మకర రాశి వారు. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి శని యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం వెళ్ళిపోవడం వల్ల దాదాపుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. మొన్నటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. అలాగే విశ్వం నుంచి మనకు చాలా అందబోతున్నాయి. కాబట్టి నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత నీదవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా శ్రమలోపం లేకుండా మీరు బాధ్యతగా ప్రవర్తించినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే విశ్వంలో చాలా రకాలు వస్తాయి. మంచి వస్తుంది, చెడు వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం రిసీవ్ చేసుకోవటంలో మీ యొక్క శరీర తత్వం, మీ యొక్క యోగము అన్నీ కూడా అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మకర రాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎవరికైనా సరే మిశ్రమ ఫలితాలే అని చెప్పాను కదా, అలాగే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మీరు ఏవైతే ఇబ్బంది పడ్డారో, ఒక ఫ్రెండ్షిప్లో, ఒక ఫ్రెండ్ ద్వారా, లేదా ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా, లేకపోతే ఒక నైబర్ ద్వారా, లేకపోతే ఒక వ్యాపారం భాగస్వామి ద్వారా, లేకపోతే భార్య భర్తల మధ్య భాగస్వామ్యం ద్వారా, సంతానం ద్వారా, కుటుంబ వ్యవస్థల ద్వారా ఏవైతే ఇబ్బందులకు మీరు గురయ్యారో అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఈ సంవత్సరం మీరు వితిన్ 3-4 మంత్స్లోనే చూస్తారనమాట. దాదాపు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. అదేవిధంగా దాంట్లో మీరు ఎప్పుడైతే కొత్త వ్యాపారం చేయాలనుకుంటామో అప్పుడు దాని మీద మీకు అనుభవం తప్పనిసరి అనేది బట్టి తెలుసుకునే వ్యాపారంలోకి వెళ్ళాలి.
అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. రుణాలు చాలా వరకు తీర్చేస్తారు, లోన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే సంతాన సాఫల్యత కూడా కలుగుతుంది, విదేశాలు వెళ్తారు, ఉన్నత విద్య వస్తుంది. అలాగే మీరు పదవి ఉన్నత పదవి వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కావాలంటే మీకు వస్తుంది, వివాహ వ్యవస్థ మీ ఇంట్లో జరుగుతుంది, కుటుంబ వ్యవస్థలో అంతా బాగుంటుంది, ఆరోగ్యపరంగా రికవర్ అవుతారు, మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య వ్యవస్థ కూడా కుదుట పడుతుంది. ఇలా ఎన్నో అద్భుతాలు పోయిన లాస్ట్ 2 years నుండి 2.5 year నుండి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళబోతుంది. అదే సమయంలో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా మీ మీద ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయినా కూడా శని యొక్క ప్రభావం ధర్మ సంబంధమైంది కాబట్టి మీరు ఈ యొక్క పరిహారంలో భాగంగా శనికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేయకపోతే ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏలినాటి శనిలో ఏమి చేయలేదు, మేము శనికి తైలాభిషేకం ఏం చేయలేదు, చేసుకోండి ఇప్పుడు. అలాగే తైలాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, బదిరులకు, మగవారికి, చెవిటి వారికి, గుడ్డివారికి, వీళ్ళకి ఏదన్నా సహాయ సహకారాలు అందించటం, అన్నదానం చేయటం, అలాగే అనాథ శరణాలయాల్లో అన్నదానం చేయటం, ఇలాంటి ఒక ప్రాజెక్టుగా ఒక నెలకు ఒకటి చేసి చూడండి. మీరు చాలా చాలా సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మీ యొక్క యద్భావం తద్భవతి, మీ యొక్క భావం కూడా బాగుండాలి. ఈసారి మనం సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే మనం ఇతరులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్తో మీరు ఉన్నట్లయితే విధి మీకు చాలా చాలా అనుకూలంగా ముందుకు వెళ్తుంది. తప్పకుండా సక్సెస్ పొందుతారు. శుభం భవతు. మీ సదాశివం. రుద్రాక్ష వైభవం, అన్ని రకాల రుద్రాక్షలు, జాతిరత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.